నమస్తే మాస్టర్స్. ఈరోజు మనము ఒక పంచతంత్రంలోనే ఒక కథ గురించి చెప్పుకుందాం. అయితే పూర్వకాలంలో గురువులు ఎప్పుడు కూడా పంచతంత్ర కథలు, బాలచిత్ర కథలు ఇట్లా అంటే అందులో చాలా జ్ఞానాన్ని కథల రూపంలో పిల్లలకి నేర్పించేవారు. ఎలా నేర్పించేవారంటే ఒక కథ చెప్పి నేచర్ గురించి, మనలోని అర్షడ్ వర్గాలు మనం పాత క్లాస్‌లో ఒక క్లాస్‌లో చెప్పుకున్నాం అర్షడ్ వర్గాలంటే ఏంటి? ఎలా ఉంటాయి? అలాంటి వాటి గురించి ఎమోషనల్స్‌ని ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలో ఇవన్నీ కూడా కథల రూపంలో చెప్పేవారు. అందుకనే బోలెడు కథలున్నాయి మనకి. అమరచిత్ర కథలు, చందమామ కథలు ఎన్నో ఉన్నాయి. అవి ఎప్పుడెప్పటి నుంచో ఆ పుస్తకాల నుంచి వచ్చిన కథలే ఇవన్నీ. అయితే ఈ కథ కూడా అంతే. మనకి ఎంతో జ్ఞానాన్ని ఇచ్చే కథ. అయితే ఒక ఊర్లో గురువుగారు ఉండేవారు. ఆ గురువుగారేంటంటే కొంచెం అడవి ప్రాంతంలో ఉండేవారు. అడవి ప్రాంతంలో ఉండడం అంటే వాళ్ళ గురుకులం అక్కడుండేది. మరి అంటే కొంచెం దూరంగా ఉండేది. ఊరికి దూరంగా ఉండేది ఎప్పుడైనా సరే గురుకులం. అక్కడ అందరూ శిష్యులొచ్చి ఆహ్, అందరూ నేర్చుకునేవారు. అంత జ్ఞానాన్ని నేర్చుకున్నాక ఎవరి వృత్తిలో వాళ్ళెళ్ళిపోయేవారు. అంటే ఇప్పుడు నాన్న కార్పెంటర్ అనుకోండి. ఆ వృత్తికి వెళ్ళిపోయేవారు. అందరూ జ్ఞానాన్నయితే నేర్చుకునేవారు గానీ, వృత్తి మాత్రం వాళ్ళ సహజ వృత్తికి వెళ్ళిపోయేవారు. అలానే అందరూ రకరకాల విద్యలు నేర్చుకుంటున్నారనమాట. అంటే డిఫరెంట్ ఫ్యామిలీస్ నుంచొచ్చిన పిల్లలందరూ ఒక దగ్గరే ఉండేవారు. హాస్టల్ లాగే కదా! అందరు రకరకాల ఫ్యామిలీస్. అందరూ రాజకుమారులే కాదు. రాజకుమారులైనా సామాన్య బాలులతో కలిసి చదువుకోవాలి. కృష్ణుడు కూడా సుధాముడితో కలిసున్నాడు. కృష్ణుడెక్కడ? సుధాముడెక్కడ? కృష్ణుడేమో రాజకుమారుడు. అయినా కూడా సుధాముడితో కలిసి చదువుకున్నాడు. అట్లానే భేదం లేదు. అక్కడ ఏం డిస్టింగ్విషన్ లేదు. క్యాస్టు, కులము ఇవేమి లేవు. అందరూ ఒకటే గురువుకి. అందరికీ ఒకటే శిక్ష పడేది. అందరికి ఒకటే జ్ఞానాన్ని అందించేవాడు. తేడా లేకుండా. నువ్వు డబ్బులెక్కువ కడితే నీకు వేరే వసతులు, ఏసీ పెడతాము, డబ్బులు లేకపోతే అని లేదు. అందరూ అట్లనే కింద ఉండేవారు. కింద పడుకునేవారు. ఉన్న పళ్ళు, ఫలాలు తినేవారు. అక్కడున్న వాళ్ళ అమ్మగారికి అంటే గురువుగారి వైఫ్‌కి హెల్ప్ చేసేవారు. భార్యకి హెల్ప్ చేసేవారు అన్ని పనులలో. సో, ఇంటి పనులు వచ్చు, వంట పనులు వచ్చు, జ్ఞానం వచ్చు, ఈత కొట్టడం వచ్చు అన్నీ నేర్చుకుంటారనమాట. అయితే అలా వెళ్ళినప్పుడు శిష్యులు రకరకాల అదే ఇందాక అనుకున్నట్టు రకరకాల వృత్తుల నుంచి వచ్చిన వాళ్ళుంటారు. అందులో కొంతమంది మాత్రం వ్యవసాయ వృత్తికి చెందిన పిల్లలు ఉన్నారనమాట. వాళ్ళకి కొంచెం ఇవన్నిటి మీద మొక్కలు, చెట్లు ఆహ్, ఆహ్, మన చిన్న చిన్నవుంటాయి కదా! పిట్టలు వాటి మీద కొంచెం ఆసక్తి ఎక్కువుంది. ఎందుకంటే వాళ్ళు అందులో పెరిగి ఉన్నారు కాబట్టి. అయితే ఆ క్లాస్‌లో కొంచెం వాళ్ళెక్కువున్నారనమాట. వాళ్ళెక్కువుండేటప్పటికి వీళ్ళు బయటికెళ్ళినప్పుడు వీళ్ళకి ప్లే టైమ్ ఉంటది గదా! బయటికెళ్ళినప్పుడు ఆడుకునేటప్పుడు ఒకతనికి సడెన్‌గా ఒక గొంగళి పురుగులు కనిపిస్తాయి కొన్ని. కొన్ని గొంగళి పురుగులు. అయ్యో! గొంగళి పురుగేంటి ఇంత చిన్నగా వెళ్తుంది అని అనుకుంటాడనమాట. అనుకోంగానే గురువుగారు అప్పుడు క్లాస్ చెప్పడానికి అని చెప్తారు గదా! క్వెషన్స్ అడిగినప్పుడు గొంగళి పురుగుని చూసామండి ఇవాళ అంత చిన్నగా నడుస్తుంది అంటే గురువుగారంటారు, "అదే గొంగళి పురుగు ఆహ్, ఆహ్, బటర్‌ఫ్లై లాగా అంటే సీతాకోకచిలకలాగా మారుతుంది" అంటాడు. "అదేంటండి అది మ్యాజిక్ కదా!" అంటాడు. అంటే ఇప్పుడు ఏదైనా ఒక మెజిషియను అంటే ఒక ఆహ్, ఆహ్, హ్మ్, మెజిషియన్ అంటే మాంత్రికుడు. అయితే ఈ మాంత్రికుడు ఎప్పుడైనా సరే ఆహ్, మనకి మ్యాజిక్ చేసి చూపిస్తాడు. అది ఇమ్మీడియేట్‌గా అయిపోతుంది. కాకపోతే నేచర్ కూడా మ్యాజికే చేస్తుంది ఒక లెక్కన. ఏంటంటే ఏవో ఇప్పుడు చలికాలం ఎండాకాలం అవుతది. ఎండాకాలం వచ్చేసి వానాకాలం అవుతది. అన్నీ మారుతూ ఉంటాయి. కానీ మనకది కనిపిచ్చదు. ఆ మ్యాజిక్ మనకు కనిపిచ్చదు. కాకపోతే మనమేంటి ఇన్‌స్టంట్‌గా చేసే వాళ్ళని నమ్ముతాం. ఇప్పుడు నేనొచ్చి ఒక కాయిన్ తీశాననుకోండి, నా చేతిలోంచి కాయిన్ తీశాను లేకపోతే విభూది ఏదో ఒకటి తీశాననుకోండి, అది మ్యాజిక్‌లాగా నమ్ముతాం. అమ్మో! ఇది మ్యాజిక్కు అని. ఎందుకంటే ఇన్‌స్టంట్‌గా అయింది కాబట్టి. గొంగళి పురుగు ఎలా ఉంది చూడ్డానికి, సీతాకోకచిలక ఎలా ఉంది చూడ్డానికి. కానీ మనం ఆ మ్యాజిక్‌ని మ్యాజిక్‌లాగా నమ్మం. నేచర్‌లో ఎన్నో ట్రిక్స్ ఉన్నాయి. అసలు మనకు కనిపెట్టలేనన్ని ట్రిక్స్. తొండెందుకు రంగు మారుతుంది? పామెందుకు చర్మం వదిలిపెడుతుంది? ఇలాంటివి ఎన్నో మ్యాజిక్కులు. మనమైనా సరే చిన్నప్పుడు 4 కాళ్ళ మీద పాకుతాం. కాళ్ళు చేతుల మీద పాకుతాం. పెద్దయ్యాక స్ట్రెయిట్‌గా నిలబడతాం. మ్యాజిక్ కాదు. అంటే అది చేంజ్ మెల్లగా అవుతుంది గాబట్టి మనం దాన్ని నమ్మం. ఇది మ్యాజిక్ కదండీ! అని అడుగుతాడు ఆ గురువుగారిని. అవును. ఇది మ్యాజికే. ఇట్లాంటివి చాలా ఉంటాయి. నేచర్ చాలా చేస్తుంది మనకి. చాలా మనకు తెలియకుండానే చాలా విషయాలు చెప్తుంది నేచర్.
అని అంటాడనమాట. అనంగానే ఇప్పుడు మీరు చూడండి ఇది ఏదైతే ఉందో, ఈ గొంగళి పురుగు ఏదైతే ఉందో, అది ఒక రకంగా అది గూడు చేసుకుంటది. ఏంటంటే కొన్ని రోజులు ఎవ్వరిని డిస్టర్బ్ చేయకుండా దాన్ని. అంటే ఎవ్వరు డిస్టర్బ్ చేయకుండా గూడులో ఉంటది. ఒక కొన్ని నెలలుంటది గూడులో. నెలలున్నప్పుడు ఆ నెలల తర్వాత ఏమైద్ది, ఆ గూడులో అంతా కట్టేసుకుంటది. మొత్తం నింపేసుకుంటది గూడంతా. నింపేసుకొని అంటే ఫుల్ చుట్టేసుకుంటది. కప్పేసుకుంటది. ప్లేస్ లేకుండా ఇంత పెద్ద ఇల్లు కట్టుకోదు. దానికి సరిపోయేంత ఇల్లే కట్టుకుంటది దానికి సరిపోయేంత. ఆ గొంగళి పురుగు ట్రాన్స్‌ఫర్మేషన్ అవుతది. ట్రాన్స్‌ఫర్మేషన్ అంటే మారిపోతుందనమాట. గొంగళి పురుగు కాస్త సీతాకోకచిలుకలాగా మారిపోతుంది. మంచి బ్యూటిఫుల్‌గా అవుతుంది. గొంగళి పురుగు చూడడానికి వికారంగా ఉంటది. కానీ సీతాకోకచిలుక ఎంత అందంగా ఉంటది. కొన్నైతే చాలా అందంగా ఉంటాయి. అట్లానే అందంగా మారిపోద్ది. ఆ అందంగా మారాలంటే ఈ నేచర్, ఈ యూనివర్స్ హెల్ప్ లేకుండా మనం అనుకున్న భగవంతుడి హెల్ప్ లేకుండా అవ్వదు. ఇవన్నీ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాడనమాట. అయితే ఈ పిల్లలకి క్యూరియాసిటీ బాగా పెరుగుతుంది. అరే! భలే ఉంది గదా! అసలు ఈ కాన్సెప్టు. మనం ఎప్పుడూ చూడలేదని ప్రతిరోజు ఎళ్లి చూసేవారనమాట. అయితే ఒకసారి గురువుగారు, రాజుగారు పిలిచారనేసి ఒకరోజు వెళ్ళిపోతారు. రాజు దగ్గరికి వెళ్తారు. అక్కడ ఒక 3, 4 రోజుల ఇది ఉండాలి. ఉండేసి బస చేసి రావాలి రాజు దగ్గర. ఏదో రాజ్యానికి సంబంధించిన దీనికోసం వెళ్తారనమాట. వెళ్ళంగానే ఈళ్ళేం చేస్తారు పిల్లలు, రోజు కుతూహలంగా ఉందిగా ప్రతిరోజు గురువుగారు ఒకటి చెప్తున్నారు వాళ్ళకి. రోజు చూస్తున్నారు ఎప్పుడైంది. సడెన్‌గా ఏమైద్ది ఆ గొంగళి పురుగు అది గూడుంది గదా! ఆ గూడులోంచి చప్పుడొస్తుంటది. అంటే ఏంటి? ఆ సీతాకోకచిలుక తయారయ్యింది. తయారైనప్పుడు ఆ సీతాకోకచిలుక బయటికెట్లా వస్తది? అంతా చుట్టేసుకుంది. ఎప్పుడైనా మనం ఆలోచించామా అసలు ఆ సీతాకోకచిలుక బయటికెలా వస్తది అని? అది ఆ రెక్కలుంటాయి గదా! సీతాకోకచిలుకలు. అవి బాగా కొట్టుకొని అది ఎంతో కొట్టుకున్న తర్వాత అంటే బలంగా అవ్వాలి రెక్కలు. అది నేచరే మళ్ళీ. మనం చేయాల్సిందేం లేదు. నేచరే చేస్తది. చేసినప్పుడు బలంగా అవ్వడానికి అది ఎన్నో సార్లు ఒక 1,00,000 సార్లు అనుకుందాం కొట్టుకోవాలది. కొట్టుకుంటే అది విడిపోద్దనమాట. గూడు విడిపోయి అది బయటికెళ్ళిపోద్ది. అప్పుడు దాని రెక్కలు గూడా బలంగా అవుతాయి. అది నేచర్, అది ప్రాసెస్. ఈ పిల్లలకేమైంది వీళ్ళకి తెలీదు గదా! ఇట్లా అయిందనేసి. వీళ్ళేం జేస్తారు చప్పుడొస్తుంది. అర్రెర్రెర్రే! సీతాకోకచిలుకగా మారుతుందని చెప్పారు గురువుగారు. మనమేమో అది ఇరుక్కుపోయిందేమో పాపము దానికి తెలీదేమో అనేసి వాళ్ళేం జేస్తారు ఆ గూడుని విడదీసేస్తారు. అప్పుడేమైంది, సీతాకోకచిలుక 1,00,000 సార్లు కొట్టుకోవాల్సింది బయటికి రావడానికి. అది 1,00,000 సార్లు కొట్టుకుంటే దాని వింగ్స్ అంటే దాని రెక్కలు బలంగా అయ్యి ఇంక ముందుకెళ్తది. అంటే అది బ్రతకడానికి ఎగరడానికి దానికి సహకరిస్తది బాడీ. ఇప్పుడు పిల్లలైనా పాకకుండా నిలబడరు, కూర్చోరు, అవన్నీ చెయ్యరు. కు అన్నీ స్టేజెస్ అయితేనే. కొంతమంది పిల్లలు స్కిప్ చేస్తారు కొన్ని. 1, 2 స్కిప్ చేస్తారు గానీ, బోర్లా పడకుండా డైరెక్ట్ నుంచోరు పిల్లలు. అది నేచర్ కాదు. అది ప్రకృతి గాదు. ప్రకృతికి విరుద్ధం. బోర్లా ఎప్పుడో కొంచెం లేట్‌గా అయినా సరే పడతారు. కొంతమంది లేట్‌గా పడతారు. 6 నెలలకి బోర్లా పడతారు. కొంతమంది పాకుతారు. ఒక రకంగా పాకుతారు. మోకాళ్ళ మీద పాకరు. పొట్ట మీద పాకుతారు. కానీ పాకకుండా రారు పైకి అట్లా. అట్లానే 1, 2 స్కిప్ అవ్వచ్చేమో. మొత్తం స్కిప్ అవ్వలేం గదా! ఇప్పుడు వీళ్ళేం జేశారు, ఆ గూడు తీసేసేటప్పటికి ఆ సీతాకోకచిలుక అలానే ఉండిపోయింది. కదల్లేదు. దాని బాడీలో బలం లేదు. రెక్కల్లో బలం లేదు. ఎందుకంటే అది కొట్టుకున్నప్పుడే దానికి ఆ రెక్కలు బలమయ్యి అవి పైకెళ్తాయి. ఇప్పుడు ఇప్పుడు గాల్లో కొట్టుకోలేవవి. ఎందుకంటే బలంగా లేవు. లోపలేంటంటే ఆ కుకూన్‌లో ఉన్నప్పుడు దానికి బలం అది సరిపోయేంత రెక్కలు అంటే దానికి సరిపోయేంత ప్లేసుంది. అది చేసుకుంటది. అది ఎంత చేసుకోవాలో అది చేసుకుంటది. అది నేచర్ చూసుకుంటది. అందుకు వీళ్ళేమో గురువుగారు రాగానే చాలా ఎక్సైట్‌మెంట్‌తో చెప్తారు. అసలు మేము ఇంత రక్షించాం తెలుసా? లోపల సీతాకోకచిలుక ఇరుక్కుపోయింది అంటే, ఇరుక్కుపోవడం ఏంట్రా అంటే, చిలక కొట్టుకుంటూ ఉంది. మాకు తెలియలేదు ఏం చేయాలో అని ఆ గూడుని మేము పీకేసాము అనంగానే, అప్పుడు గురువుగారు చెప్తారు. మీరు చేసిందేంటో తెలుసా? బుద్ధి లేని పని. అది నేచర్ కదా! మీరు ఎన్ని సీతాకోకచిలుకల్ని మీరు అట్లా చేశారు? ఎన్ని సీతాకోకచిలుకలున్నాయి. వాటందరికి ఎవరో ఒకళ్ళు హెల్ప్ చేశారా? లేదు. అవంతట అవే వచ్చాయి. మరి అవొచ్చినప్పుడు ఇదెందుకు రాదనుకున్నారు మీరు? అవుతాయి. అది కూడా ప్రాసెస్ అవుతది. మీరు చేయాల్సిందల్లా దాన్ని గమనించండి అంతే. దానికేమైనా ఇప్పుడు ఎత్తుకుపోయిందనుకోండి, లేకపోతే ఇంకేదైనా పిల్లో ఏదో వచ్చి తినడానికి అప్పుడు మీరు సహాయం చేయాలి గానీ, ఏదో ఎక్స్‌టర్నల్ ఫోర్స్ వచ్చి ఏదైనా హెల్ప్ చేస్తుంటే మీరు గైడ్ చేయాలి గానీ, ఇట్లాంటిది మీరు నేచర్‌లోకి దూరిపోయి మీరు అలా చేయకూడదు అని గైడెన్స్ ఇస్తారనమాట. సో, ఇందులో మనమేం నేర్చుకోవాలి? అయితే మనం ఇప్పటిదాకా ప్రణాళికల గురించి నేర్చుకుంటున్నాం, అన్నీ నేర్చుకుంటున్నాం. కానీ మనలో చాలామంది తండ్రులు, తల్లులు
అమ్మమ్మలు, తాతయ్యలు, నానమ్మలు అన్ని రకాల వాళ్ళు ఉన్నాం. అత్తలు, మావయ్యలు అన్ని రకాలున్నాం మనం ధ్యానం నేర్చుకునే వాళ్ళలో. మనమేం జేస్తాము ప్రేమతో, గారాబంతో ఇప్పుడు ఆ పిల్లల ఉద్దేశం కాదది. సీతాకోకచిలుకని ఆహ్, బలంగా చేయకూడదనే ఉద్దేశం వాళ్ళకసలు ఏమీ లేదు. కానీ వాళ్ళు ప్రేమతో అంటే అయ్యో పాపం అనే ప్రేమతో చేసేసారు. మనం అయ్యో పాపం అనే ప్రేమతో పిల్లల్ని ఎంత పాడు చేస్తున్నాము. అసలు ఏంటంటే, అమ్మో! వాళ్ళు తింటారో, తినరో, తినలేరేమో, ఇంకో కూర చేద్దాం వాళ్ళ కోసము, ఇది అది అని. కొన్ని తప్పు. ప్రేమగా చేసుకోవాలి. అంటే మనం గాకపోతే వాళ్ళకెవరు చేస్తారు? ఇప్పుడు మా అబ్బాయి వచ్చి పూరి అడుగుతాడు చేయమని. నేను గాకపోతే వాడికెవరు చేస్తారు? పూరి కోరికుందని. అలా అని ప్రతిరోజు పూరి అడిగాడనుకోండి, అది గారాబం. బ్యాలెన్స్ చేసుకోవాలి గదా! ఒక్కొక్కసారి ఒక్కొక్క ఒక్కొక్క లెవెల్‌లో మనం బ్యాలెన్స్ చేసుకోవాలి. కానీ అన్నిటికంటే ముఖ్యమైనదేంటంటే, పిల్లల చదువు దగ్గరికొచ్చేటప్పటికి. నేను చెప్తున్నాను మీకు గానీ, నేను గూడా అదే సిట్యుయేషన్‌లో ఉన్నాను. పిల్లల చదువొచ్చేటప్పటికి కొంచెం పర్సనల్‌గా అయిపోతుంది ఆ ఇష్యూ. ఏంటంటే, ఇన్ని ఇస్తున్నాము మనము డబ్బులిస్తున్నాము. నువ్వేమన్నా నాకు సంపాదించి పెడుతున్నావా? ఇంట్లో ఏమైనా పని జేస్తున్నావా? నీకు చెప్పిందల్లా చదువుకోవడమే. అయినా నువ్వు సరిగ్గా చదువుకోవట్లేదు. అని అంటాం చూసారు. అది చాలా తప్పు. ఎందుకంటే తల్లితండ్రిగా మన బాధ్యత వాళ్ళకి ఇవ్వడం. మనం ఇవ్వాలంతే. తల్లితండ్రిగా ఇవ్వాలి. వాళ్ళు మనకు తిరిగిస్తారా లేదా అని కూడా మనం ఆశించకూడదు. ఇవ్వడం వరకే. నేను మా అమ్మ వాళ్ళకి చేశాను. మా పిల్లలు నాకు చేయరు అంటే నువ్వు చేసావది. బట్ తల్లిదండ్రులుగా బాధ్యత ఏంటంటే ఎప్పుడు కూడా నీళ్ళు భూమిలో పోసినప్పుడు కిందకే ఎళ్తాయి. మనం వాటర్ పొయ్యండి భూమిలో కిందకే వెళ్తాయి గానీ పైకి రావు నీళ్ళు. అలానే ప్రేమ గూడా తల్లిదండ్రుల ప్రేమ కిందకెళ్తది. పైకి రాదు. అంటే ఏంటి కింద నుంచి పైకి ఎక్స్‌పెక్ట్ చేయొద్దు. బోరేసినప్పుడు నీళ్ళు పైకొచ్చాయంటే అది స్పెసిఫిక్‌గా ఏదో చేసినట్టు. అంతేగాని మామూలుగా మీరు నీళ్ళెప్పుడైనా సరే లోపలికే ఉంటాయి గానీ బయటికి రావు. అట్లానే మనం గూడా పిల్లలకి అన్నీ చేసినప్పుడు ఆశించడం మానేయాలి. ఇక్కడ నేను అమెరికాలో ఉన్నప్పుడు ఒకసారి నేనొక స్టోర్‌కెళ్ళాను కొనుక్కోవడానికి ఏవో సామాన్లు. 90 ఏళ్ల పండు ముసలావిడ కార్ డ్రైవ్ చేసుకుంటూ వచ్చింది. ఏదో కొనుక్కోడానికి. కొనుక్కోడానికొచ్చినప్పుడు అనిపిచ్చింది అసలు కారు నడపాలంటే ఇటు పక్క తిరగాలి, ఇటు పక్క తిరగాలి. అసలు తిరగగలదా ఆమె? ఆమె నడుస్తేనే పడిపోయేలాగుంది. అయినా వచ్చి తన సామాన్లు తను కొనుక్కొని వెళ్ళింది. ఆ రోజు నాకనిపిచ్చింది. మనము అన్నీ బాగున్నా కంప్లెయింట్ జేస్తాం. చేతులు, కాళ్ళు అన్నీ బాగుండి మనం పిల్లలు ఇంట్లో ఉన్నా కూడా కంప్లెయింట్ చేసే తల్లిదండ్రులున్నారు. మా పిల్లలు మాట్లాడరు, మా పిల్లలకి ఇది లేదు, నన్ను సరిగ్గా చూడరు అంటే, వాళ్ళెందుకలా చేస్తున్నారు అంటే వాళ్ళకొక లైఫ్ ఉంది. మనం పెంచడం వరకే మన బాధ్యత. తర్వాత వాళ్ళ లైఫ్ వాళ్ళకి. పిట్టలు గూడా పక్షులు అన్నీ గూడా గుడ్లన్నీ మంచిగా కాపాడుకుంటాయి. అవన్నీ రెక్కలొచ్చేదాకా. రెక్కలొచ్చేదాకా తరిమి తరిమి కొడతాయి ఎళ్ళిపోమని. మళ్ళీ మళ్ళీ గుడ్లు పెట్టుకుంటే మళ్ళీ తరిమి కొడతాయి. ఏ జంతువైనా చూడండి. జిరాఫీ ఉంది కదా! జిరాఫ్ అయితే ఏం చేస్తదంటే, పిల్లలు పుట్టగానే కాలుతో తంతుంటదంట. నిలబడని. దాని కాళ్ళు వీక్‌గా ఉంటాయి. ఈ జిరాఫీకి. కాళ్ళు వీక్‌గా ఉన్నప్పుడు ఆ తల్లి తంతుంటది. ఎందుకంటే నేచర్‌లో ఆ చిన్న పిల్లలు పుట్టినప్పుడు ఈ క్రూర మృగాలన్నీ తీసుకొని లాక్కొని ఎళ్ళిపోతాయి. అందుకు ప్రిపేర్ చేస్తున్నాం. అంతే అంతవరకే. అది పెద్దగా అయిపోయిన తర్వాత ఏ జంతువైనా చూడండి. ఒక కుక్క పెద్దదయిపోయిన తర్వాత ఎళ్లి వాళ్ళ పిల్లకి ఫుడ్ పెట్టదు నోట్లో. వాళ్ళ సంపాదన వాళ్ళు ఏది తెచ్చుకుంటే అదే తింటారు. అంతే. సో, మనం గూడా అట్లానే కొంచెం డిటాచ్డ్‌గా ఉండాలి. తల్లిదండ్రులుగా చాలా కష్టం. చెప్పడం చాలా ఈజీ గానీ, తల్లిదండ్రులుగా మనకి వాళ్ళకి ముక్కు గారితేనే మనం తట్టుకోలేము. కొంచెం జలుబు చేస్తేనే తట్టుకోలేము. అలాంటిది ఇంకా అట్లా వదిలేయగలమా? వదిలేయలేం. కానీ ఈ భౌతికంలో తెలుసుకోవాల్సిందేంటంటే, ధ్యానంలోకొచ్చిన తర్వాత డిటాచ్‌మెంట్. నేచర్ చేయాల్సింది చేస్తది. మనం ఎక్కువ టెన్షన్ పడిపోయి, మొన్న ఒక క్లాస్‌లో చెప్పుకున్నట్టు నెగెటివ్ థాట్స్ పెట్టేసుకొని, అమ్మో! వీడెలా ఒకవేళ మన పిల్లలు బాగా చదవలేదనుకోండి. మనం నెగెటివ్ థాట్స్ పెట్టుకొని భయపడాల్సిన అవసరం లేదు. నేచర్ చూసుకుంటది. వాళ్ళు ఏ వృత్తిలో వెళ్ళాలో వాళ్ళు వెళ్తారు. ఎక్కడ సెటిల్ అవ్వాలో అక్కడ సెటిల్ అవుతారు. నేను చదువుకున్నప్పుడు నా క్లాస్‌లో ఉన్న కొంతమంది స్టూడెంట్స్ అసలు మంచిగా చదివేవాళ్ళు గాదు. నేను కొంచెం కష్టపడేదాన్ని బాగా. ఫస్ట్ బెంచ్‌లో కూర్చొని చదివేదాన్ని గానీ, కొంతమంది పిల్లలంతా అంత స్ట్రెస్ తీసుకొని చదివేవారు కాదు. వాళ్ళందరూ కూడా మంచిగా సెటిల్ అయ్యారు. బాగా సెటిల్ అయ్యారు. సో, అందుకనే నేచర్‌కుండాల్సిన పవర్ దానికుంది. ఎవరి ప్రణాళిక వాళ్ళకుంది. మనకి దాంతో మెసప్ చేసే అంటే దాన్ని పాడు చేసే శక్తి మనకి లేదు. అంటే ఒకవేళ మనం పాడు చేస్తున్నాం అనుకోండి, ఆ నేచర్‌ని అగెయిన్స్ట్‌గా పంపిస్తున్నాం అనుకోండి, ఆ జీవితం నాశనం అయిపోతుంది. అందుకని మాస్టర్స్ మనం గుర్తుంచుకోవాల్సిందేంటంటే ఎప్పుడు కూడా నేచర్ చేసుకునేది అది చేసుకుంటుంది. ప్రకృతి చేసుకోవాల్సినది చేసుకుంటుంది. మిగతావన్నీ మనము ఎంతవరకో అంతవరకే. బ్యాలెన్స్ అనేది మెయింటైన్ చేయాలి. చాలా ఇంపార్టెంట్ అయినదేంటంటే బ్యాలెన్స్ అనేది మెయింటైన్ చేయాలి మనం. అది మాస్టర్స్ ఈరోజు కథ.
అందరూ విన్నారు కాబట్టి కదా! సుఖస్థిరాసనంలో కూర్చున్నారు కాబట్టి ఆల్రెడీ ధ్యానం చేసుకుందాం ఇక మనం. అందరూ స్థిర సుఖాసనంలో కూర్చోండి. అంటే మీకు ఏ పొజిషన్ కంఫర్టబుల్‌గా అనిపిస్తే ఆ పొజిషన్‌లో కూర్చోండి. ఒకవేళ మీ ఆరోగ్య రీత్యా మీరు కూర్చోలేకపోతే పడుకొని కూడా ధ్యానం చేయొచ్చు. కూర్చున్నప్పుడు మీరు వెన్నుముక్క స్ట్రెయిట్‌గా ఉండేటట్టు చూడండి. తల నిటారుగా పెట్టండి. వేలల్లో వేలు పెట్టుకోండి. కళ్ళు 2 మూసుకోండి. అలాగే పడుకొని ధ్యానం చేసేవారు కాలు మీద కాళ్ళు పెట్టుకొని, వేలల్లో వేలు పెట్టుకొని, కళ్ళు 2 మూసుకోండి. ఇప్పుడు మనము నిండు శ్వాసని తీసుకుందాం. అంటే శ్వాస ఎంత నిండుగా ఉండాలంటే, మనం శ్వాస లోపలికి పీల్చుకుంటున్నప్పుడు, ఈ విశ్వంలోని సమస్త కాస్మిక్ ఎనర్జీ అంతా కూడా మీ శరీరంలోకి వెళ్తున్నట్టు భావించండి. ఈ విశ్వంలో ఎంతో మంచి పాజిటివ్ ఎనర్జీ ఉంది. అదంతా కూడా మనం స్వీకరిస్తున్నాం. మన శరీరాన్ని, మన మనసుని ఓపెన్ చేసి పెట్టుకున్నాం. ప్రతి ఒక్క కాస్మిక్ ఎనర్జీ గానీ, పాజిటివ్ ఎనర్జీ గానీ రిసీవ్ చేసుకునే స్థితిలోకి వెళ్ళబోతున్నాం. అందుకని చక్కగా ఒక్క నిండైన శ్వాస తీసుకోండి. ఆ శ్వాసని వదిలేసేటప్పుడు మనలోని సరికాని ఆలోచనలు, చికాకులు, టెన్షన్లు ఏవైనా ఉంటే అవన్నీ తొలగించుకునే ప్రయత్నం చేయండి. ఈ నిండైన శ్వాస తీసుకున్నప్పుడు మీ ఊపిరితిత్తులు నిండుగా అనిపిస్తాయి. అలాగే ఆ శ్వాసని వదిలేసేటప్పుడు చాలా తేలికైపోతాయి. దీన్ని గమనించండి. ఇలానే ఒక 5 సార్లు నిండైన శ్వాస తీసుకొని వదిలేసే ప్రయత్నం చేయండి. ఇప్పుడు మీ మనసు, శరీరం చాలా తేలికైనట్టు మీకు భావన కలుగుతుంది. మనమిప్పుడు శరీరంలో ప్రతి భాగాన్ని రిలాక్స్ చేసుకునే ప్రయత్నం చేద్దాం. అంటే ముందుగా సహస్రారం తల భాగం దాన్ని రిలాక్స్ చేసుకునే ప్రయత్నం చేద్దాం. అలానే ముఖము, చెవులు, భుజాలు, చేతులు, చేతి వ్రేళ్ళు, పొట్ట, నడుము, కాళ్ళు, పాదాలు, కాలివ్రేళ్ళు అన్నిటినీ రిలాక్స్ చేసుకోండి. రిలాక్స్ చేయడం అంటే మీరు కంఫర్టబుల్ పొజిషన్లో కూర్చున్నట్టు, అలానే తేలిక అయినట్టు మీకు అనిపిస్తే మీ శరీరం రిలాక్స్ అవుతున్నట్టు. బిగించి పట్టకండి. శరీరాన్ని చాలా లూజ్గా, రిలాక్స్డ్గా చేయండి. ఇప్పుడు మీ శరీరం అంతా రిలాక్స్ అయింది. మీ మనసు కూడా చాలా తేలిక అయ్యింది.
ఇక అతి ముఖ్యమైన విషయం, మీరు ఎలాంటి సమస్యతో బాధపడుతున్నా, ఎలాంటి స్థితిలో ఉన్నా, ఇదంతా తాత్కాలికమని మాత్రమే గుర్తించండి. ఎందుకంటే ఏ సమస్యకైనా ఒక సమాధానం ఉంటుంది. దాని దొరికే ప్రయత్నమే, దాన్ని కనుక్కునే ప్రయత్నమే ఈరోజు మనం చేసే ఈ ధ్యానం. అందుకని శరీరం అంతా రిలాక్స్ చేస్తున్నాం. మనసుని రిలాక్స్ చేస్తున్నాం. ఎలాంటి పరిస్థితులైనా కూడా ఒక అరగంట పాటు మనం అది పక్కన పెడుతున్నాం. అంటే దాన్ని మర్చిపోయే ప్రయత్నం చేస్తున్నాం. మరి ఇది మర్చిపోవాలంటే మనకి ఆ భగవంతుని శక్తి కావాలి. మీ ఇష్టదైవమైన ఎవరైనా మీ ఇష్టదైవం ఉంటే ఆ ఇష్టదైవాన్ని మనస్ఫూర్తిగా నమస్కరించుకోండి. అలానే ఒకవేళ మీకు ఇష్టదైవం లేకపోయినా, భగవంతుడి పైన నమ్మకం లేకపోయినా, ఈ విశ్వంలోని ఉన్న కాస్మిక్ ఎనర్జీ, ఆ పాజిటివ్ ఎనర్జీ ఏదైతే మనల్ని నడిపిస్తుందో దాన్ని నమస్కరించుకొని, కృతజ్ఞతలు తెలియజేసుకొని, మనతో పాటు ధ్యానం చేయడానికి ఆహ్వానించండి. మీ ఇష్టదైవాన్నైనా, ఈ పాజిటివ్ ఎనర్జీనైనా మనతో పాటు ధ్యానం చేసే అవకాశాన్ని మనకి ఇవ్వమని మనస్ఫూర్తిగా ఆర్తితో చెప్పుకోండి. మీ శరీరం అంతా తేలికైపోయింది. మీ మనసు కూడా చాలా తేలిగ్గా ఉంది. ఇక మనం ధ్యాన లోతుల్లోకి వెళ్దాం. మీకు కనుబొమ్మల మధ్యన బొట్టు పెట్టుకునే దగ్గర రకరకాల రంగులు కనిపిస్తాయి. కొన్నిసార్లు విజన్స్ కానీ, కాంతులు కానీ కనిపిస్తాయి. దాన్ని థర్డ్ ఐ లొకేషన్ అంటారు. ఈ ధ్యానం మొత్తంలో కూడా ఆ లొకేషన్‌లో అంటే మీ కనుబొమ్మల మధ్యన దృష్టి పెట్టేలాగా, దాని మీద ఫోకస్ పెట్టేలాగా చూసుకోండి. మీకు ఎప్పుడు ఆలోచనలు వచ్చినా నెమ్మదిగా శ్వాస మీదికి ధ్యాస మరల్చండి. ఆలోచనలు వస్తూ ఉంటాయి. అది చాలా సహజం. ఆలోచనలు వచ్చినప్పుడల్లా నెమ్మదిగా శ్వాస లోపలికి ఎలా వెళ్తుంది, ఎలా బయటికి వస్తుంది అని గమనించండి. ఆలోచనలతో పోట్లాడొద్దు. నెమ్మదిగా శ్వాస మీదికి ధ్యాస మరల్చండి. ఈ ప్రక్రియలో, ఈ ధ్యాన ప్రక్రియలో చాలాసార్లు ఆలోచనలు వచ్చే అవకాశం ఉంది. మనం ధ్యానం లోతులోకి వెళ్ళినప్పుడు ఏ ఆలోచనలు రావు. అందుకనే ఆలోచనలు వచ్చినప్పుడల్లా శ్వాస మీదికి ధ్యాస మరల్చండి. మనం ధ్యాన లోతుల్లోకి వెళ్ళబోతున్నాము. ఇక ఒక్క 3 సార్లు మళ్ళీ మంచి నిండైన శ్వాస తీసుకొని వదిలేయండి. శ్వాస తీసుకుంటున్నప్పుడు మీతో పాటు ఉన్న భగవంతుని శక్తి కూడా మీ దగ్గరికి వస్తున్నట్టు, అలానే ఈ విశ్వంలోని కాస్మిక్ ఎనర్జీ శక్తి అంతా కూడా మీ శరీరంలోకి వెళ్తున్నట్టు భావించండి. ఈసారి ఆ శక్తి రెండింతలయ్యింది. ఎంతో అద్భుతమైన ఈ శక్తిని మనం స్వీకరిస్తున్నాం. అందుకని శ్వాస లోపలికి వెళ్ళేటప్పుడు చక్కగా నిండుగా మీ ఊపిరితిత్తులన్నీ కూడా నిండుగా అయ్యేటట్టు భావించి ఆ శ్వాసని తీసుకొని మళ్ళీ వదిలేయండి. ఇలా 3 సార్లు చెయ్యండి.
ఇప్పుడు మీ శరీరము, మీ మనసు చాలా తేలికైపోయాయి. ఇంకా మీరు ధ్యాన లోతుల్లోకి వెళ్లారు. అంటే మీ పక్క జరిగేవి ఏమి వినిపించవు. నా మాటలు మాత్రమే వినిపిస్తున్నాయి. ఆ కనుబొమ్మల మధ్యన ఉన్న ఆ ప్రదేశాన్ని అంటే థర్డ్ ఐ లొకేషన్‌ని బాగా ఫోకస్‌లో పెట్టండి. ఒక్కోసారి మీకు ఆ థర్డ్ ఐ లొకేషన్‌లో కొంచెం భారంగా అనిపించినా, నొప్పిగా అనిపించినా అది చాలా సహజం. మన ఇష్టదైవంతో పాటు, ఈ విశ్వంతో పాటు మనము ఇంకా ధ్యాన లోతుల్లోకి వెళ్తున్నాం. ఈ ధ్యాన లోతుల్లోకి వెళ్ళేటప్పుడు మీరు గమనించాల్సిన విషయం, మీ శరీరమంతా చాలా తేలికైపోయింది. మీకు ఎలాంటి ఇబ్బందులు లేవు. మీరు చాలా ధ్యాన స్థితికి వెళ్ళబోతున్నారు. ఈ విశ్వం మనకు సహకరిస్తుంది. మనము అద్భుతమైన స్థితికి వెళ్ళబోతున్నాం. మనకున్న పరిస్థితులు తాత్కాలికం మాత్రమే. మనము ఈ జీవితానికి, ఈ విశ్వానికి, మన ప్రయాణానికి, ఈ జీవన ప్రయాణానికి కృతజ్ఞతలు తెలియజేసుకోవాలి. ఎందుకంటే ఎంతో అదృష్టం ఉంటే మనం ఈ ధ్యాన మార్గంలోకి వచ్చాము. జ్ఞానాన్ని తెలుసుకుంటున్నాము. అందుకని మనము మనస్ఫూర్తిగా ఒకసారి కృతజ్ఞతలు కూడా తెలియజేసుకుందాం. ఈ కృతజ్ఞతలు తెలియజేసినప్పుడు మీ శరీరం ఇంకా తేలికవుతుంది. ఎందుకంటే మీలోని సరికాని ఆలోచనలన్నీ తొలగిపోయాయి. మీరు ఎంతో రుణపడి ఉన్నారు ఈ అవకాశానికి, ఈ విశ్వానికి. మనసుని బాగా తేలిక చేసుకోండి. అదే స్థితిలో ఉండండి. ఆలోచనలు వస్తూ ఉంటాయి. ఆలోచనలు వచ్చినప్పుడల్లా కూడా నెమ్మదిగా శ్వాస మీదికి ధ్యాస మరల్చండి. మనము మానవ జన్మ ఎత్తిందే కర్మలు తీర్చుకోవడాని కోసం. అంటే ఎన్నో జన్మలుగా కర్మలు చేస్తున్నాం. దాన్ని తొలగించుకునే ప్రయత్నం చేస్తున్నాం. ఈ కర్మలు తొలగిపోవాలంటే మనలో పరివర్తన చాలా ముఖ్యం. అలానే పశ్చాత్తాపం, ప్రాయశ్చిత్తం కూడా చేసుకోవాలి. అంటే మనం చేసిన తప్పులని గతంలో గానీ, గత జన్మలలో గానీ చేసిన తప్పులని క్షమించమని మనస్ఫూర్తిగా కోరండి. అలానే పరివర్తనలో ఉంటాము అని సహాయం కావాల్సిన వాళ్ళకి సహాయం చేస్తామని మనస్ఫూర్తిగా సంకల్పం చేసుకోండి. మా వద్దకు సహాయం కోరి వచ్చిన వారికి
తప్పకుండా మాకు ఉన్నంతలో తోచినంత తప్పకుండా సహాయం చేస్తాము. మేము నేర్చుకుంటున్న ఈ ధ్యానాన్ని, జ్ఞానాన్ని పంచుతాము. ప్రతి జీవాత్మకు కూడా మా వల్లే సుఖంగా బ్రతికే హక్కు ఉందని తెలుసుకున్నాము. ఈ విశ్వానికి, ఈ భూమాతకు కావాల్సిన సహాయం చేస్తాము. ఈ సంకల్పాలు మనం చెప్పుకున్నప్పుడు మీ శరీరం ఇంకా తేలికవుతుంది. మీ మనసు కూడా బాగా తేలికవుతుంది. ఈ సంకల్పం చెప్పుకున్నప్పుడు మీ శరీరం చాలా తేలికైంది. ఇంకా లోతులోకి వెళ్ళే ప్రయత్నం చేయండి. మీ పక్కన ఏది జరుగుతున్నా మీకు పట్టించుకోవద్దు. నా మాటలు మాత్రమే మీకు వినిపిస్తున్నాయి. ఈ ధ్యాన లోతుల్లోకి మీరు వెళ్ళిపోయారు. ధ్యానంలో ఆ మహాదేవుడిని, ఆ పరమశివుడిని, ఆ జగన్మాతను, మీ ఇష్టదైవాన్ని, అలానే మీకు ఈ విశ్వం నుంచి కావాల్సిన సహకారం దొరకాలని మనస్ఫూర్తిగా కోరండి. ఇప్పుడు విశ్వంలోని సమస్త కాస్మిక్ ఎనర్జీ అంతా కూడా కాంతుల రూపంలో మన శరీరంలోకి వెళ్తున్నట్టు భావించండి. అద్భుతమైన కాంతులు, ఎటు చూసినా కాంతులే. ఈ కాంతులే మనకు సర్వం, ఈ కాంతులే మనకు దైవం, ఈ కాంతులే మనకు ఆరోగ్యం. ఈ అద్భుతమైన కాంతుల వల్ల మన శరీరం చాలా ఆరోగ్యంగా ఉంటున్నట్టు భావించండి. అలానే ఈ ధ్యానం చేసినందువల్ల మనలోని సరికాని ఆలోచనలు అన్నీ తొలగిపోతున్నట్టు భావించండి. ఈ రోజు నుంచి మన కుటుంబ కలహాలన్నీ తొలగిపోతాయి. మన ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది. మనం పడుతున్న మానసిక వ్యధ తొలగిపోతుంది. మన ఆరోగ్యం మెరుగుపడుతుంది. అద్భుతమైన కాంతులు, ఎటు చూసినా కాంతులే. ఇంకా ఇంకా ధ్యాన లోతుల్లోకి వెళ్తున్నారు. అద్భుతమైన స్థితి. శరీరము, మనసు అన్నీ తేలికైపోయాయి. ఒకవేళ ఆలోచనలు వస్తుంటే ఆలోచనలని వాటితో పోట్లాడకుండా
నెమ్మదిగా శ్వాస మీదికి ధ్యాస మరల్చండి. ఇంకా ఇంకా ధ్యాన లోతుల్లోకి వెళ్తున్నారు. కనుబొమ్మల మధ్యన బొట్టు పెట్టుకునే దగ్గర మీకు రంగులు కనిపించినా, కాంతులు కనిపించినా, విజన్స్ కనిపించినా ఇంకా లోతుకు వెళ్ళండి. అద్భుతమైన ధ్యాన స్థితిలో ఉన్నారు. సంకల్పాలు చెప్పుకున్నాం. పశ్చాత్తాపంలో ఉంటామని, ప్రాయశ్చిత్తం చేసుకుంటామని, పరివర్తనలో ఉంటామని మనము విశ్వానికి మాట ఇచ్చాం. మీ శరీరాన్ని గమనించండి. చాలా తేలిగ్గా ఉంది. ఇదే స్థితిని కొనసాగిస్తూ ఇంకా ధ్యాన లోతుల్లోకి వెళ్ళండి. ఇప్పుడు మీరు ఈ జన్మలో ఎవరినైనా మీరు బాధ పెట్టి ఉంటే మనస్ఫూర్తిగా వాళ్ళకి క్షమాపణలు తెలియజేసుకోండి. అజ్ఞానంతో, అహంకారంతో వాళ్ళని బాధ పెట్టాము అని మనస్ఫూర్తిగా వాళ్ళని క్షమించమని కోరండి. అలానే ఎవరైనా మిమ్మల్ని బాధపెట్టి ఉంటే ఈ ఈ గతంలో వారిని మనస్ఫూర్తిగా మీరు క్షమించండి. వారు తెలియక, అజ్ఞానంతో, అహంకారంతో తప్పులు చేసి ఉంటారు. అందుకని మీకు వారిపైన ఎలాంటి కోపమున్నా, ద్వేషమున్నా అవన్నీ తొలగించుకోండి. ఇలా చేసినప్పుడు మన మనసు శూన్యమవుతుంది. మనసు శూన్యమైనప్పుడే ఈ విశ్వంతో అనుసంధానం అవ్వగలం. మీ ఇష్టదైవంతో అనుసంధానం అవ్వగలం. అందుకని ఎవరిపైనైనా కోపం గానీ, ద్వేషం గానీ ఉంటే అవన్నీ తొలగించుకోండి. శూన్య స్థితికి చేరుకోండి. ఎప్పుడైతే మనం క్షమాపణ కోరామో
మనని బాధపెట్టిన వారిని క్షమించామో, మన మనసు శూన్య స్థితికి చేరుకుంది. మీరు ఇంకా ధ్యాన లోతుల్లోకి వెళ్తున్నారు. ఆ విశ్వంతో అనుసంధానమవుతున్నారు. ఇదే స్థితిని కొనసాగిస్తూ మీరు ఇంకా ధ్యాన లోతుల్లోకి వెళ్ళండి. అద్భుతమైన ధ్యాన స్థితిలో ఉన్నారు. ఇదే స్థితిని కొనసాగిస్తూ మీరు ఇదే స్థితిలో ఉండొచ్చు. ఒకవేళ ఈ స్థితి నుంచి బయటికి రావాలనుకుంటే మీ శరీరాన్ని కొద్దిగా కదపండి. నెమ్మదిగా మీ ధ్యాన స్థితిలో నుంచి బయటికి రండి. చేతులు 2 విడదీయండి. కళ్ళ మీద పెట్టుకోండి. మీతో పాటు ధ్యానం చేసిన వారందరికీ కూడా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకోండి. ఈ విశ్వానికి కృతజ్ఞతలు తెలియజేసుకోండి. మీ ఇష్ట దైవానికి కృతజ్ఞతలు తెలియజేసుకోండి. మీ మాస్టర్స్‌కి కృతజ్ఞతలు తెలియజేసుకోండి. ఇంత మంచి జీవితాన్ని ధ్యానం చేసుకునే అవకాశాన్ని ఇచ్చినందుకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అలానే తెలియక చేసిన తప్పులేవైనా ఉంటే క్షమించమని కోరుతూ, మీరు ధ్యాన లోతుల్లో నుంచి బయటికి రావచ్చు.